వీక్షకులకు స్వాగతం. నమస్కారం. తమ అనుమతి లేకుండా సునీల్ నాయక్ను అరెస్ట్ చేయవద్దంటూ బీహార్ ప్రభుత్వం బిఎన్ఎస్ఎస్ 218 కింద ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మన బీహార్ వెళ్ళి సునీల్ నాయక్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినాయే. దాన్ని ఉటంకిస్తూ మా రాష్ట్రంలో ఉన్న అధికారులని ఏ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చింది, నోటిఫికేషన్ జారీ చేసింది బీహార్ ప్రభుత్వం. అలా చేయవచ్చా? ఒక రాష్ట్రం అవినీతి కేసులో, అక్రమ కేసులో ఒక అధికారిని అరెస్ట్ చేయబోతే ఒక ప్రభుత్వం పంపించిన బృందాన్ని నియంత్రిస్తూ ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ వచ్చేయచ్చా, చర్యలు తీసుకోవచ్చా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బీహార్ ప్రభుత్వం బిఎన్ఎస్ఎస్ 218 అంటూ ఒక నోటిఫికేషన్ జారీ చేసి సునీల్ నాయక్ను రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంది. సునీల్ నాయక్ ఏం చేశాడో దేశం అంతా తెలుసు. అలాంటి వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో అర్థమవుతా ఉంది. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ప్రధానంగా మీరు తీసుకున్న సబ్జెక్టు మనం స్టార్ట్ చేసే ముందు ఆర్థిక నేరస్తులు, కరడుగట్టిన ఆర్థిక నేరస్తులు వ్యవస్థల్ని మేనేజ్ చేయడం కోసం ఎంతకైనా తెగిస్తారు అనే దానికి ఎగ్జాంపులే ఇప్పుడు మీరు ఉదహరించిన సునీల్ నాయక్ కేసు. సునీల్ నాయక్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే 2021లో వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేసి హత్యాయత్నం చేశారు. సరే, అందులో కీలక పాత్ర పోషించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో సునీల్ నాయక్ ఆ కేసులో A7గా ఉన్నాడు, అక్యూజ్డ్. అప్పట్లో బీహార్ ఐపీఎస్ క్యాడర్గా ఉన్నటువంటి సునీల్ నాయక్ని జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆంధ్రప్రదేశ్ డిప్యుటేషన్ మీద తీసుకొచ్చాడు. మనకు పనికొస్తాడు కదా ఆర్థిక వ్యవహారాల్లో, స్వప్రయోజనాలకి, రాజకీయ స్వప్రయోజనాల కోసం, ఈ అక్రమాలు చేయటం కోసం ప్రత్యేకంగా విధి విధానాలతో రూపొందించి డిప్యుటేషన్ మీద తెచ్చారు. పాపం ఆయన జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం రఘురామకృష్ణరాజు మీద హత్యా ప్రయత్నంలో కీలక రోల్ ప్లే చేశాడు. కాలక్రమంలో జగన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈ వాజ్ అగైన్ బ్యాక్ ట్రాన్స్ఫర్ టు హోమ్ స్టేట్ బీహార్ క్యాడర్ ఐపీఎస్ కాబట్టి ప్రస్తుతం సునీల్ నాయక్ బీహార్ కేటగిరీలో DIGగా విధులు నిర్వహిస్తున్నారు. అంటే మరీ ముఖ్యంగా ఫైర్ సర్వీసెస్, హోమ్ గార్డ్స్ మొత్తం ఈయన ఆధీనంలో ఉంటాయి. సో ఇప్పుడు సునీల్ నాయక్ని ఇంతకు ముందు 2-3 సార్లు వీళ్ళు అడిగారు విచారణ చేయాలి రమ్మని. ఆయన స్పందించలేదు. కాబట్టి వీళ్ళు తగిన అరెస్ట్ వారెంటు ఇవన్నీ తీసుకొని కోర్టు డైరీ తీసుకొని బీహార్ వెళ్ళారు. గతంలో 3 days బ్యాక్ జరిగిన ఘటన లేదా దుర్ఘటన ఇది. ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో అక్కడ కూడా రౌడీయిజం, గూండాయిజాన్ని పెంచి పోషించే సహజ స్వభావం ఉన్నటువంటి సునీల్ నాయక్ ఆ ఇంటి చుట్టూ మొత్తం హోమ్ గార్డ్స్ని, ఫైర్ సర్వీసెస్ మనుషుల్ని పెట్టి రచ్చ చేసి హై డ్రామా క్రియేట్ చేశాడు అరెస్ట్ కాకుండా. సరే, ఏపీ పోలీసు బృందం విజయనగరం SP దామోదర్ గారి నేతృత్వంలో మొత్తం మీద అరెస్ట్ చేయటానికి 12:30, 1 o'clockకి బయటికి తీసుకొచ్చి ప్రాసెస్ ప్రకారంగా మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయినాక కోర్టు దగ్గరికి, మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారు, లోకల్ మెజిస్ట్రేట్. ఎందుకంటే ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలా. ఏ స్టేట్లో, వేరే స్టేట్లో ఇంకొక అక్యూజ్డ్ ఉంటే వేరే స్టేట్ వాళ్ళు వెళ్ళి తీసుకురావాలంటే ట్రాన్సిట్ వారెంట్ ఉండాలి, లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఈ 2 కండిషన్స్ ప్రొసీజర్లో. సో వాళ్ళు ట్రాన్సిట్ వారెంట్ కోసం కోర్టుకి వెళ్తే మెజిస్ట్రేటు వీళ్ళు చెప్పే అంతలోపే 2 నిమిషాల్లోనే డిక్లైన్ చేశాడు. ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వను అని డిసైడ్ చేసి చెప్పేశారు. అంటే అప్పటికే సునీల్ నాయక్ వాళ్ళ లాయర్లు, వాళ్ళ మనుషుల చేత కొద్దిగా గడబిడ గందరగోళం సృష్టించాడు కోర్టు దగ్గర కూడా. సరే, అప్పుడు పోలీసు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ బృందం హైకోర్టుకి వెళ్ళేసి పిటిషన్ వేసుకొని అక్కడ అప్రూవల్ తీసుకొద్దామని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ పరిస్థితి వస్తే హైకోర్టు వాళ్ళు ఖచ్చితంగా ఇన్ని ట్రాన్సిట్ వారెంట్ ఇస్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, కేస్ లాస్. వేరే స్టేట్ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వాల్సిందే. అంటే సబ్జెక్టు వీళ్ళు అరెస్ట్ వారెంటు లేదా కోర్టు డైరీ ప్రొడ్యూస్ చేస్తే. కాబట్టి కోర్టు ఇచ్చే లోపే బీహార్ గవర్నమెంట్ వాళ్ళు లేటెస్ట్గా ఈరోజు వచ్చిన వార్త, నిన్న తీసుకున్న ఆశ్చర్యకరమైన ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఒక అనూహ్యంగా ఆర్డినెన్స్ ఒకటి తీసుకొచ్చారు. సంచలన నిర్ణయం, అవాక్కైపోయేటటువంటి నిర్ణయం. అంటే సునీల్ నాయక్ అంత పవర్ఫుల్లా? లేదు. అంటే సునీల్ నాయక్ వాళ్ళ ఫాదర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ స్థాయిలో రాజకీయ నాయకుడు. అంటే ఆయన పవర్ఫుల్లా?
లేదు అంటే జగన్ రెడ్డి గారు వ్యవస్థలను మేనేజ్ చేసి బీహార్ ప్రభుత్వం చేత అనూహ్యంగా ఆశ్చర్యకరంగా ఈ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ తీసుకురాగలిగారా? అంటే అంత పవర్ఫుల్ ఈ ఆర్థిక నేరస్తులు అన్న ప్రశ్న ఇప్పుడు అందరి ముందు మెదులుతున్నటువంటి అంశం. ఈ ఆర్డినెన్స్ నేపథ్యం మనం ఒకసారి చూసినట్టయితే, మీరు అన్నారు ఇంతకుముందు ఇంట్రోలో, మరి ఇది సాధ్యమా కాదా, లీగలా ఇల్లీగలా అని. ఈ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ వైజ్ మనం చూసినట్టయితే సిఆర్పిసి సెక్షన్ 197 అని గతంలో ఒకటి ఉండే. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 2023లో చట్టం మార్చిన తర్వాత బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 218 క్లాజ్ 2 ప్రకారంగా ఒక ఇదేముందంటే, అందులో సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్, మిలిటరీ ఫోర్సెస్, ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటారు. వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎక్కడ కొంతకాలం పనిచేసి మళ్ళీ ఇంకొక రాష్ట్రానికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళ మీద వేరే రాష్ట్రంలో ఎక్కడన్నా ఏదన్నా అలిగేషన్ కేసు కనుక ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని అనుకుంటే సదరు రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి అనేది బిఎన్ఎస్ఎస్ 218 సెక్షన్ 2 ప్రకారంగా ఒక రూల్ ఉంది. ఇప్పుడు ఆ రూల్ ప్రకారంగా ఇంకొక రూల్ సెక్షన్ 3, అందులోనే ఇంకొక రూల్ ఏముందంటే, వేరే ఏ స్టేట్ అయినా ఇండియాలో ఈ రూల్ని వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే చేసుకోవచ్చు, మాడిఫై చేసుకొని వాళ్ళ పోలీసులకు కూడా అప్లికబుల్ చేయొచ్చు అని 218 సెక్షన్ 3 చెప్తుంది. 218 సెక్షన్ 1 ఏం చెప్తుందంటే, ఇది ఓన్లీ మెజిస్ట్రేట్స్, జడ్జెస్కి కూడా ఇది అప్లికబుల్. సెక్షన్ 2 ఆర్మ్డ్ ఫోర్సెస్కి. సెక్షన్ 3 218 ఏం చెప్తుందంటే కన్సర్న్ స్టేట్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ అర్జెంటుగా సునీల్ నాయక్ని పాట్నా హైకోర్టు వాళ్ళు ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చి తీసుకెళ్లే అవకాశం ఏర్పడిన నేపథ్యంలో అనివార్యంగా అతన్ని తీసుకెళ్ళటానికి ఆపాలి. కాబట్టి వీళ్ళు 218 సెక్షన్ 2 ఏదైతే ఉందో అది బీహార్ స్టేట్కి కూడా అప్లికబుల్ అని ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసి ఆయన్ని తీసుకెళ్ళటానికి వీలు లేకుండా చేశారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందం సునీల్ నాయక్ వేరే కేసులో అక్యూజ్డ్గా ఉన్న నేరస్తుడైనా నిందితుడైనా ఆయన్ని ఇంకొక రాష్ట్రం వాళ్ళు తీసుకెళ్ళాలి అని అంటే బీహార్ ప్రభుత్వం వాళ్ళు యాక్సెప్టెన్స్, క్లియరెన్స్ ఇవ్వవలసిందే. సార్, ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం చట్టాలు ఇట్లా విస్తరించుకుంటూ పోతా ఉంటే ఆర్థిక నేరగాళ్ళని పట్టే అవకాశం ఉండదుగా, కోల్పోతుంది రాష్ట్రం. అయితే ఇక్కడ ముందు జాగ్రత్తతో బిఎన్ఎస్ఎస్లో ఇంకొక క్లాజ్ ఉంది. ఆయా గవర్నమెంట్ ఏ స్టేట్ అయితే ఇది వాళ్ళ పోలీసులకు ఇంప్లిమెంట్ చేస్తుందో అప్పుడు బీహార్ గవర్నమెంట్కి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే 120 days లోపు బీహార్ గవర్నమెంట్ ఇది ఏదో ఒకటి క్లియరెన్స్ ఇవ్వాలి. ఒకవేళ క్లియరెన్స్ ఇవ్వకుండా అలానే చప్పుడు చేయకుండా టైం పాస్ చేశారనుకోండి, 120 days తర్వాత డీమ్డ్ అప్రూవల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే 120 days వరకు అయితే వాళ్ళకి టైం ఉంటుంది. ఒకటి. రెండోది, బీహార్ గవర్నమెంట్ రిఫ్యూజ్ చేయొచ్చు, అది స్టేట్ గవర్నమెంట్ డెసిషన్. అంటే చట్టంలో ఉన్న లొసుగుల్ని, న్యాయ వ్యవస్థలో ఉన్న పాయింట్స్ని ఆర్థిక నేరస్తులు వాళ్ళకి అనుకూలంగా తీసుకోవటంలో ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళ అడ్వకేట్స్ కంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది ఇటువంటి విషయాల్లో. కాబట్టి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ చేత ఈ జీవో ఆర్డినెన్స్ని ఆ స్టేట్కి అప్లికబుల్ అయ్యేటట్టు చేయటం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు హైకోర్టులో క్లియరెన్స్ వచ్చినా, ట్రాన్సిట్ వారెంట్ వచ్చినా బీహార్ గవర్నమెంట్ వాళ్ళు ఓకే చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఓకే చేయటానికి సిద్ధంగా లేరనే కదా ఈ జీవో ఇవ్వటం అంటే మీనింగ్ ఏంటి? మేము ఇవ్వము, అతన్ని తీసుకెళ్ళడానికి లేదు అన్న డిసైడ్ చేసుకునే కదా ఈ జీవో ఇచ్చారు. రెండో అంశం అంటే బీహార్ గవర్నమెంట్ని ప్రభావితం చేసింది ఎవరు? ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మన ముందు ఉంది. అంటే ఎవరు చేసే అవకాశం ఉంది? సునీల్ నాయక్ చేసే అవకాశం ఉంది. ఒక డిఐజీ కేటగిరీలో ఉన్న అతను అంత ప్రభావితమైన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగే అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళ నాయన సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఆయన అంత పవర్ఫుల్లా అవకాశం లేదు. ఇక మిగిలింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లలో నంబర్ 1 అంటే సునీల్ నాయక్ అరెస్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి వాస్తవాలు చెబితే, అరెస్ట్ కాబడితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత వాస్తవాలు బయటకు వస్తే ఇబ్బంది పడే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఒకటి. రెండోది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఆర్థిక నేరస్తుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఆయన బీహార్ ప్రభుత్వాన్నే మేనేజ్ చేయగలిగి ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎంత తెలివి, క్రిమినల్ బ్రెయిన్ ఉండి ఈ టైంలో సడన్గా ఇది తీసుకొచ్చి సునీల్ నాయక్ వెనక్కి తీసుకురాకుండా చేయగలిగాడు అంటే, ఆయన వెనక్కి వస్తే ఏమవుతుంది? ఆయన అరెస్ట్ చేస్తే, అదుపులోకి తీసుకుంటే, విచారణ చేస్తే ఎవరి పేరు చెప్పవలసి వస్తుంది? రఘురామకృష్ణరాజు గారి కేసులో జగన్మోహన్ రెడ్డి. అంతే కదా. మరి ఆ విధంగా చేయటంలో జగన్మోహన్ రెడ్డి ఈ సునీల్ నాయక్ని అక్కడ నుంచి తీసుకురానివ్వకుండా చేయటంలో
సక్సెస్ అయ్యాడు అనే కంటే తాత్కాలికంగా ఆపగలిగాడు అనవచ్చు. ఆపగలిగాడు. అవును, ఆపగలిగాడు కదా. అంటే ఈ పని వేరే వాళ్ళు చేయలేరు అనేది నేను చెప్తున్నా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఎన్డీఏలో ప్రభుత్వంలో ఉండి కీలక భాగస్వామి అయ్యుండి ఇటువంటి ఆలోచన చేయగలడా? ఆయన చేయలేరు. ఆయన ఆలోచన విధానం వేరు. అంటే ఆయన అంత క్రిమినల్ గా ఆలోచించినట్టయితే ఈ పరిణామం ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. తగిన చర్యలు ముందే తీసుకునేవాడుగా ఆయన. వ్యవస్థ తన పని తాను చేసుకుపోతున్న ఉద్దేశంతో ఆయన పట్టించుకున్నట్టయితే వేరే రకంగా ఉండేదేమో. అంటే డిఫరెన్స్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ థింకింగ్ వర్సెస్ డిస్ట్రక్టివ్ థింకింగ్. ఈ రెండు ఆలోచన విధానంలో జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సెంట్రల్ దర్యాప్తు సంస్థ ఏం చేశారు, మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన సిట్టు వాళ్ళు ఏం చేశారు, ఒక కొలిక్కి తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు అందులో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి వ్యవస్థలు తన పని చేసుకునే విధంగా చేయగలిగారు. మరి జగన్ రెడ్డి గారు వాళ్ళ మనిషిని కాపాడుకోవటం కోసం ఎంతకైనా వెళ్ళేటట్టుగా ఉన్నాడు అనేది ఈ ఎగ్జాంపుల్ వల్ల సునీల్ నాయక్ విషయంలో మనకు అర్థమవుతుంది. తన మనిషి సునీల్ నాయక్ని కాపాడుకోవడం కంటే కూడా తను కాపాడుకోవడం కోసం ఎన్ని చేయాల్సి వస్తుంది. సునీల్ నాయక్ని కాపాడటం ద్వారా తద్వారా ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, ఆయన స్కిల్ని సేవ్ చేసుకోవాలి అంటే సునీల్ నాయక్ని పోలీసులకు ఇవ్వకూడదు. ఇదే కదా. అంటే ఇంకొక అంశం నేను అడుగుతాను, ఎందుకు జగన్ రెడ్డి గారు భయపడుతున్నారు? సునీల్ నాయక్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? తను వెంటనే అరెస్ట్ కాక తప్పనిసరి పరిస్థితుంది కాబట్టి. ఎందుకంటే ఈ రఘురామకృష్ణరాజు గారి కేసులో అక్యూజ్డ్ 3 జగన్ రెడ్డి గారు. అందుకని ఈ విధమైన పన్నాగము, కుట్ర, వ్యూహం పన్నాడు, ఈయన మేనేజ్ చేయగలిగాడు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ సంఘటన వల్ల. ఇప్పుడు ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే అందులోనే BNSS 218 సెక్షన్ 3లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇచ్చింది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోమని. ఆ సెక్షన్లో ఉన్న లొసుగుల్ని వీళ్ళు ఉపయోగించుకున్నారు. వీళ్ళని తప్పుగా ఇల్లీగల్గా చేయలేదు నేను అనేది. అది ఆ లొసుగు ఉంది అనేది ఐడెంటిఫై చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సరే, ఇప్పుడు ఈ కేసు 2 రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య జరిగే కార్యక్రమం అనుకోండి, ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుందనే తర్వాత సంగతి. రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ కూడా ఆ రోజు ఒక కంప్లైంట్ ఇచ్చారు దీని మీద. ఇప్పుడు స్పీకర్ ఏమైనా నిర్ణయం తీసుకుని అరెస్ట్ చేయాల్సిందే అంటే అప్పుడు ఏం పరిస్థితి? లేదు. స్పీకరు నిర్ణయం తీసుకున్నా, స్వయాన బీహార్ హైకోర్టు నిర్ణయం తీసుకున్నా, ట్రాన్సిట్ వారెంట్ లభ్యమైనా బీహార్ గవర్నమెంట్ అనుమతి అనివార్యం. అంటే ఆ విధంగా ఉన్న దాన్ని వీళ్ళు వెలికి తీయగలిగారు, ఇంప్లిమెంట్ చేయగలిగారు ఆశ్చర్యకరంగా అనేది ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే అంశం. అంటే ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఆ పని చేయగలరు. అతన్ని రానివ్వండి. ఒక ఆర్థిక నేరగాడు లక్షల కోట్లు దోచుకొని భారతదేశ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడంటే ఈ దేశం పరిస్థితి ఏంటి, ఎటుపోయే పరిస్థితి ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం సన్నగిల్లేటట్టుగా ఉంది ఒకటి. రెండోది, సిబిఐ వాళ్ళు కూడా మరి కోర్టులో ఎందుకు ఈ విధంగా ఫెయిల్ అవుతున్నారు? కొన్ని సంఘటనలు మనం చూసినట్టయితే చూస్తూనే ఉన్నాం. వాస్తవమే కదా. గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సిబిఐ అనే సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ జేబు సంస్థ లాంటి వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది, నేను చేస్తున్నది కాదు. కాబట్టి ఈ విధంగా వ్యవస్థలు ఉండటం వల్ల ఇటువంటి ఆర్థిక నేరస్తులు ఇలా మేనేజ్ చేయటం వల్ల జగన్ రెడ్డి గారి కేసులు 13 సంవత్సరాల నుంచి కోర్టులోనే ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి? అంటే మేనేజ్ చేయగలుగుతున్నారు ఆర్థిక నేరస్తులు కాబట్టి. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవచ్చు. ఆ ఆర్థిక నేరస్తులకు సపోర్ట్ చేసే అధికారులను కూడా కఠినంగా శిక్షించకపోతే వ్యవస్థలు కూడా మట్టి కొట్టిపోయే పరిస్థితి ఉందిగా. ఈ ఆర్థిక నేరస్తులు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు త్రూ అఫీషియల్స్. ఈ అఫీషియల్స్ కూడా వాళ్ళు చెప్పింది చేయటం అలవాటు పడ్డాడు. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ ఏ విధంగా ఇబ్బందులు పడిందో, జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు జైలు మధ్యలో ఎలా ఉన్నారో, ఆఫీసర్స్ కూడా వాళ్ళు చెప్పింది చేయటం అనే దాన్ని వాళ్ళు రిటైర్మెంట్ అవ్వకముందే వాళ్ళు జైలు పాలవుతున్నారు. అది కూడా వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఈ వ్యవస్థలు నమ్మటం మానేసి ఇక మిలిటరీ వాళ్ళని నమ్ముకుంటే దేశ భవిష్యత్తు బాగుండే పరిస్థితి కనబడతా ఉంది. అంటే మిలిటరీ వాళ్ళని నమ్ముకున్నా ఆ న్యాయ వ్యవస్థలో లొసుగులు పెట్టుకొని గేమ్ ఆడే వాళ్ళని ఏం చేయగలం? ఇప్పుడు మిలిటరీ కోర్టు ఉందనుకోండి, చాలా క్లియర్గా స్పష్టంగా ఉంటాయి అక్కడ. అంటే ప్రజాస్వామ్య దేశంలో మనకి ఆ విధమైన అవకాశం లేదు కాబట్టి. అంటే అవకాశం లేదంటే ఇట్లా చెదలా పట్టేసి దేశాన్ని ఇట్లా దిగమింగేస్తూ ఉంటే చూస్తూ వరకుంటే ప్రజలు ఆఖరి దేశంలో పెట్టి పారిపోయే పరిస్థితి. ప్రజలలో తిరుగుబాటు ఆల్రెడీ వస్తూ ఉంది. ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతున్నారు. ఇటువంటి వాళ్ళని అరికట్టవలసిన అవసరం ఉంది. ఇంకా మనం మాట్లాడుకోవాల్సి వస్తే
ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళ మీద ఏమన్నా కేసులుంటే 1 సంవత్సర కాల పరిమితిలోపు క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ఇదే భారతదేశంలో. గైడ్ లైన్స్ ఉన్న 13 సంవత్సరాల నుంచి దేక్తానే ఉన్నాయి కేసులు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి అంటే న్యాయ వ్యవస్థలో ఆ విధంగా ఉన్నా కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదంటే ఏ విధంగా చూడాలి? అది నా ఆవేదన. అలా తయారు చేశారు ఈ వ్యవస్థల్ని, ఆర్థిక నేరస్తులు ఎక్కువైపోవటం వల్ల. బీహార్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ తెచ్చిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలా చూస్తుందో, ఎలా వ్యవహరిస్తుందో ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్వరలోనే నిర్ణయం తీసుకుని అరెస్ట్ చేస్తారని కూడా ఆశిద్దాం. అనేక లొసుగుల్ని, చట్టాల్లో ఉన్న లోపాలని విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.